మన వార్తలోకి వెళ్తే చిన్నారులపైన ఆకృత్యాలు ఈ మధ్య కాలంలో ఈ మాట తరచుగా వినపడుతుంది. పిల్లలపైన అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నటువంటి తీరు సమాజాన్ని తీవ్ర కలవరపెడుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే క్రమంలో చిన్నారి బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. సరిగ్గా ఇలాంటి ఒక సంచలనాత్మక ఘటన తాజాగా పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కిడ్నాప్, లైంగిక వేధింపుల యత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పంచేష సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలిక సోమవారం సాయంత్రం 4:30 సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఒక ఆటో డ్రైవర్ ఆమెను తన ఆటోలోకి ఎక్కించాడు. అంతేకాదు, మీ తండ్రి ఈ ఆటో పంపించాడు, ఎక్కు అని చెప్పడంతో ఆ బాలిక కూడా నిర్భయంగా ఆటోలో కూర్చుంది. తర్వాత డ్రైవర్ ఆమెను మలక్పేట వైపు తీసుకువెళ్ళాడు. అనుమానం వచ్చిన బాలిక ధైర్యంగా ఆటో నుంచి దూకేసింది. ఆ సమయంలో స్థానికులు ఆ దృశ్యాన్ని గమనించి ఆటో డ్రైవర్ని పట్టుకొని మలక్పేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అనంతరం మలక్పేట పోలీసులు నిందితుడు సయ్యద్ షబ్బీర్ అలీతో పాటు బాధిత బాలికను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. బాలిక తండ్రి పండ్లు అమ్ముకునే వ్యాపారం చేస్తుండగా పోలీసులు ఇప్పుడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది. బాలిక చాకచక్యంగా పరుగున పెడుతున్నటువంటి ఆటో నుంచి దూకింది కాబట్టి తను ఈరోజు కిడ్నాప్ బారి నుంచి బయటపడింది. లేదంటే ఖచ్చితంగా ఆ బాలిక ఈరోజు ఎవరికి దక్కకుండా పోయేది. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నా ఇంకా కిడ్నాప్ ముఠాలు, కిడ్నాప్ సంబంధించినటువంటి ఇలాంటి నేరగాళ్ళు ఇంకా ఈ ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాప అక్కడ ఆటో నుంచి దూకిన వెంటనే అలర్ట్ అయ్యారు. అక్కడ స్థానికులు కూడా, రోడ్డు మీద ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు. అదేవిధంగా ఆ పాపను రక్షించి ఆ పాపను డీటెయిల్స్ కూడా కనుక్కొని ఎవరు ఏంటని కనుక్కొని వారి తండ్రికి ఇన్ఫామ్ చేసి అదేవిధంగా పోలీసులకు ఇన్ఫామ్ చేసి వారికి అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ నెలకొంది. ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా పూర్తిగా చితకబాదారు అతన్ని. బాలిక కిడ్నాప్ చేయడమే కాదు, లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో జోడించి ఉన్నటువంటి అంశం కూడా కనపడుతుంది. కాబట్టి అక్కడ దొరకగానే ఆ డ్రైవర్ని చితకబాదేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతానికి కేసు నమోదయ్యి అయితే దర్యాప్తు కొనసాగుతుంది.